అంటారు. అయితే ఈసారి కన్ఫర్మ్ గా బీఆర్ఎస్ బండకేసి కొట్టారంటారు మీరు. ప్రజలు లేదా సుజాతమ్మ గారితో ఏకీభవిస్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టి వినండి. 2014లో కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టి మమ్మల్ని నెత్తికెత్తుకున్నారు. మమ్మల్ని బండకేసి కొట్టి కాంగ్రెస్ నెత్తికెత్తుకున్నారు. మరి రేపు 2029-28 ఎన్నికలలో వాళ్ళని బండకేసి కొడతారు. మమ్మల్ని ఖచ్చితంగా 28 గురించి మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎలక్షన్ల గురించి కాదా? సారీ 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 పంచాయతీ ఎలక్షన్ లో మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఆర్య గారు, విజయ గారు. పంచాయతీ ఎన్నికలలో వినండి, దుర్మార్గంగా 410 పంచాయతీ ఎన్నికలలో 410 లెక్క చెప్పింది సుజాతమ్మని. యునానిమస్ అయింది కాంగ్రెస్ కంటే. ఈ రోజు నైతికత ఉంటే ఎన్నికలు చెప్పియాలి, ఓట్లతోటి ఎన్నికలు. అదేంటి సార్ మీ కేసీఆర్ గారు ఒకటి గత చరిత్ర మర్చిపోయినట్టున్నా. నేను ఆన్సర్ చెప్తా నేను ఆన్సర్ చెప్తా. ఒక్క నిమిషం. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తారు కేటీఆర్ చెప్పినటువంటి మాటను మర్చిపోయినావా అన్న? యునానిమస్ చేసుకొని రండి, మీ గ్రామానికి అభివృద్ధి కోసం నేను 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తా అన్నటువంటి మాటను మర్చిపోయినావా అన్న? దౌర్జన్యం చేసే మాట మాట్లాడేటప్పుడు మీ గత చరిత్రను గుర్తు చేసుకొని యునానిమస్ అని అంటే మంచిది కాదా? యునానిమస్ అందరు అభ్యర్థులు అందరు కలిసి యునానిమస్ లేదు. సుజాత గారు కేసీఆర్ గారిని కొత్తగూడెం జిల్లా సర్పంచులందరూ కలిసి యునానిమస్ చేశామని, కొత్తగూడెం జిల్లాలో ఒక గ్రామం సర్పంచులందరూ కలిసి యునానిమస్ చేశామని కేసీఆర్ గారిని కలిశారు నిన్న అక్కడ. ఆ గ్రామం యునానిమస్ అయింది, దాని గురించి కూడా అడగాలి. మరి వాళ్ళు దౌర్జన్యం చేసేదేమో అడగాలి. మరి అట్లా విజయ గారు చెప్పాలి సమాధానం. ఇప్పుడు దీంట్లో యునానిమస్ అవ్వడంలో ఎట్లయినా అసలు వాస్తవాలు ఏంటి అంటే, యునానిమస్ కావడము గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అది రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ గా ఎన్నికలు జరుగుతాయి గ్రామ పంచాయతీలకు. పార్టీల పరంగా ఎంపీటీసీల నుండి జెడ్పీటీసీలు, తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీలు అయి తర్వాత మరి మున్సిపాలిటీలే జరుగుతాయి, కార్పొరేషన్లు జరుగుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ గ్రామాలలో అంత గ్రూపు, అది వ్యక్తిగతంగా వ్యక్తి మీద ఆధారిత పడి జరిగే ఎన్నికలు కాబట్టి అందులో పార్టీలు లేకుండా, రాజకీయ పార్టీలు లేకుండా ఎన్నికలు జరగని మాట వాస్తవమే. దాంట్లో బలాబలాల్లో మా పార్టీ నాయకుడు సర్పంచ్ ఉండాలని, మా పార్టీ నాయకుడు వార్డు మెంబర్ ఉండాలని ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. అది కాంగ్రెస్ చేస్తుంది, మేము చేస్తాం, భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దాంట్లో ఎవరు వెనకపోయేది లేదు. కానీ మనమేమంటున్నామంటే, చరిత్రను ఉన్నట్టు రాజ్యాంగబద్ధంగా నడపకుండా ఈరోజు గ్రామాలకు శాశ్వతమైనటువంటి ఒక ఆర్థిక ప్రణాళికనంటే ఆర్థిక స్వేచ్ఛనివ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను మర్చిపోయి మాట్లాడితే మేమేం చేస్తాం? ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి మొత్తం వనరులను ఆదాయాన్ని మొత్తం సీఎం అకౌంట్లో వేసుకొని ఎవరు చరిత్రను సృష్టించారు? కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. వాళ్లకు గ్రామీణ ప్రజలకు, గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛ లేదు. ఇది వాస్తవం. కాబట్టి ఆ స్వేచ్ఛను ఆ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. కాబట్టి ఈరోజు యునానిమస్ అయితే చాలా సంతోషం. కానీ నైతిక నిబద్ధతతోటి యునానిమస్ అయితే మంచిదే. కానీ భయభ్రాంతులకు గురి చేసి మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని కొడతాం, మీ మీద కేసులు పెడతాం, మీరు విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా అయితేనే ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని బతకనీయమని భయభ్రాంతులకు గురి చేసి మీరు యునానిమస్ చేయడం అనేది అనైతికమైన విషయాన్ని మీకు తెలియజేస్తానండి. రైట్. సుజాత గారు కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు? నేను క్లోజ్ చేయనా? కంక్లూడ్ చేసి చెప్పండి. ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక మళ్ళీ ఎంపీటీసీలు జెడ్పీటీసీల కాడికి పోయినటువంటి అన్నకి ఓడిపోతాము అని ఓటమిని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలన్న. ఏదైనా కూడా ఏ జెండా ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఓసారి 28 కాదు 34 వరకు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటది. చల్లగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం గెలుపు మాదే. 100% మేమే గెలుస్తాం.
మీరు టెక్నికల్ గా గెలిస్తే గెలుస్తుండొచ్చు, విజయం మాదే. మేము కాదు అనం. థ్యాంక్ యూ. టెక్నికల్ గా మీరే గెలుస్తుండొచ్చు, Right. విజయం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు కె సుజాత గారు, ధన్యవాదాలండి విజయార్య గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే జిల్లాల పర్యటనలు, సుడియాల పర్యటనలు అయితే చేస్తున్నారు. ఇక కొడంగల్లో మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, కొత్తగూడెం హుస్నాబాద్ను పట్టించుకోలేదని, ఆదిలాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నారని, వరంగల్లో 10 ఏళ్ల పాటు దుబారా ఖర్చు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు అయితే సంధించారు. ఈరోజు మరి నల్గొండ జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ కూడా మరి కేసీఆర్ కేటీఆర్ని ఉద్దేశించి మరి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కేటీఆర్ కూడా ఎన్నో మాటలు ఆడిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. మరి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా తిట్టిన దాఖలాలు కూడా లేకపోలేదు. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రోజున రేవంత్ సర్కార్ అభివృద్ధి పదంగా ముందుకు దూసుకుపోతుందని ప్రజలు కూడా నమ్ముతున్నారని మెజారిటీ% రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా మరి గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల మొత్తానికి కూడా తెలియజెప్పేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చూస్తాం రానున్న రోజుల్లో మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.